1 ఇయర్ పాటు అసలు గోల్డే కొనొద్దని చెప్పి మోడీ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది కదా. యాక్చువల్లీ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ వలన నెక్స్ట్ 1 ఇయర్ మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి నేను నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి క్లియర్గా స్టేట్మెంట్స్ వచ్చేసాయి. దీని యొక్క ఇంపాక్ట్ మన పైన ఏ విధంగా ఉంటుంది, మన ఎకానమీ పైన ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1312 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,015 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 360 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,815 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.26% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.96% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.57% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా మన మార్కెట్ని ఈరోజు చాలా ఇంపాక్ట్ చేశాయి. ఫస్ట్ థింగ్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ మీనింగ్ ఏంటంటే ఇరాన్కి యుఎస్ కొన్ని ప్రపోజల్స్ పంపించింది కదా, దానికి రెస్పాన్స్గా యుఎస్కి కూడా ఇరాన్ కొన్ని ప్రపోజల్స్ పంపించింది. ఆ ప్రపోజల్స్ చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇరాన్ పెట్టినటువంటి ఈ ప్రపోజల్స్ అసలు కరెక్ట్గా లేవు, దీన్ని అసలు చర్చిన యాక్సెప్ట్ చేయమన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ అయితే చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ ట్వీట్ వచ్చిందో మళ్ళీ వెస్ట్ ఏషియాలోని తిరిగి రెండు కంట్రీస్ మధ్యన ఫైట్ స్టార్ట్ అవ్వచ్చని చెప్పి మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ అవడంతో క్రూడ్ ప్రైస్లు ఒక్కసారి పెరిగాయి. సో ఒకటి ఇది మార్కెట్ని ఇంపాక్ట్ చేసింది, కానీ దీనికన్నా కూడా ఈరోజు మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసినటువంటి విషయం నిన్న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ ఏదైతే ఉన్నదో దీనికి మన కంట్రీ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ కంట్రీ ఫుల్గా ప్రిపేర్ అవ్వాలంటే మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆయన ఏమంటున్నారంటే పెట్రోల్ అండ్ డీజిల్ యూసేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం చాలా తగ్గించాలి. ఎందుకంటే మనం పెట్రోల్ డీజిల్ ఎక్కువగా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయిన దగ్గర నుంచి కూడా క్రూడ్ సప్లైస్ అనేవి నిలిచిపోయాయి కదా, ఆ క్రూడ్ సప్లైస్ నిలిచిపోవడంతో ప్రతి ఒక్క కంట్రీలో ఎనర్జీ క్రైసిస్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంతలా పెరగడం వలన ఆబ్వియస్లీ మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. దాంతోనే నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ అయితే తగ్గించండి, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్సులు కావచ్చు, మెట్రోస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఇటువంటివి యూజ్ చేయండి. అండ్ దీంతో పాటుగా కార్ పూలింగ్ ఉంటుంది కదా, అంటే ఎక్కువ మంది ఒకే కార్లో జర్నీ చేసేలాగా అలా కార్ పూలింగ్ ని యూజ్ చేయండి. దీంతో పాటుగా పెట్రోల్ డీజిల్ తో సంబంధం లేనట్టుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అన్నది పెంచండి. ఎలక్ట్రిక్ వెహికల్ యూసేజ్ అన్నది పెంచినట్లయితే మనకి పెట్రోల్ అండ్ డీజిల్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది కాబట్టి అది కూడా మనకి మంచిదవుతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయండి అంటున్నారు. ఆయన దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తోని ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఈవీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఈవీస్ ఎక్కువ మంది కొన్నారనుకోండి ఈ స్టేట్మెంట్ వలన ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లాభ పడతాయి కాబట్టి ఈవీ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. దీంతో పాటుగా ఆయన దగ్గర నుంచి మరొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వచ్చింది. కోవిడ్ టైంలో ఎలాగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కదా, ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ విషయంకి వచ్చేసరికి చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా చాలా మంది కంటిన్యూ అవుతుంది అనుకోండి. దాని తర్వాత గ్రాడ్యువల్ గా చాలా కంపెనీస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని తీసేసాయి కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసిన తర్వాత అందరూ ఆఫీసులకు తిరిగి వెళ్తున్నారు కాబట్టి ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆప్షన్ ఎక్కడైతే మనకి వెసులుబాటు ఉంటుందో అటువంటి చోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మోడీ గారి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. మోడీ గారి దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మన లేబర్ మినిస్ట్రీకి ఐటీ ఎంప్లాయీస్ ఒక యూనియన్ ఉంటుంది కదా, వీళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు. ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ మ్యాండేటరీగా ఐటీ ఎంప్లాయీస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక అనౌన్స్ చేసినట్లయితే తిరిగి ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఆబ్వియస్లీ ఐటీ ఎంప్లాయీస్కి కొంతవరకు బెనిఫిట్, ఎందుకంటే ఇంటి నుంచి పని చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల కొన్ని సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. డైలీ ఆఫీసులకు వెళ్తున్నారనుకోండి, మనకి జనరలీ రెంటల్ ఈల్డ్ అది బాగా పెరుగుతుంది. ఎక్కువ మంది విలేజెస్ నుంచి సిటీస్కి వచ్చి
స్టే చేస్తారు కాబట్టి అక్కడ రెంటల్ ఇన్కమ్ అన్నది పెరుగుతుంది. దీంతో పాటుగా ఒకవేళ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, చాలా మంది వాళ్ళ విలేజెస్కి తిరిగి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినట్లయితే సిటీలోని రెంటల్ ఇన్కమ్ తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నది కదా లాస్ట్ 1 to 2 years నుంచి. ఎక్కువ రియల్ ఎస్టేట్ సేల్స్ కూడా జరగకపోవచ్చు, ఎందుకంటే సిటీస్ నుంచి చాలా మంది విలేజెస్ కి కనుక మూవ్ అయ్యారు అనుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఎక్కువ మంది లోన్స్ తీసుకున్నది ఇల్లు కొనకపోవచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ సెక్టర్ పైన ఫర్దర్ గా కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే డెఫినెట్ గా ఉన్నది. అండ్ దీంతో పాటు మోడీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫారెన్ ట్రావెలింగ్ ఏదైతే అంటే ట్రిప్స్ కి అది ఫారెన్ వెళ్తుంటాం కదా, దాన్ని నెక్స్ట్ 1 year పాటు తగ్గించుకోవాలని చెప్పి ఆయన అయితే రిక్వెస్ట్ చేశారు. మెయిన్లీ ఫారెన్ ట్రావెలింగ్ మనం వెళ్ళాం అనుకోండి ఏమవుతుంది, మన మనీని తీసుకెళ్లి వేరే కంట్రీస్ లో ఖర్చు పెడతాం. అండ్ అంతేకాకుండా డాలర్స్ లోకి మార్చుకుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఓవరాల్ గా మన రూపీ మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఫారెన్ ట్రావెలింగ్ తగ్గించి మన కంట్రీలోనే చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మన కంట్రీలోని టూరిస్ట్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు రిక్వెస్ట్ చేశారు. దీని వలన మన కంట్రీలోని టూరిజం ప్లేసెస్లోని ఎక్కువ మంది క్రౌడ్ వెళ్ళడం స్టార్ట్ అయ్యారు అనుకోండి, మన దగ్గరే కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి మన ఎకానమీకి అది పాజిటివ్ అవుతుంది. దీంతో పాటుగా దీనివల్ల ఏం జరుగుతుంది, మన కంట్రీలో ఉన్నటువంటి హోటల్స్లోని ఆక్యుపెన్సీ అన్నది భయంకరంగా పెరుగుతుంది. ఈవెన్ ఫ్లైట్ బుకింగ్స్ కూడా, మన డొమెస్టిక్ ఫ్లైట్ బుకింగ్స్ కూడా బాగానే జరగచ్చు. కాబట్టి వీటిలన్నిటికీ కూడా అంటే మన కంట్రీలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు అండ్ అలాగే ఎయిర్లైన్స్కి కావచ్చు, వీటన్నిటి అంటే ట్రావెలింగ్ రిలేటెడ్గా ఆపరేట్ చేసేటువంటి మరిన్ని కంపెనీస్కి ఇది పాజిటివ్ అవుతుంది. దీంతో పాటుగా ఆయన దగ్గర నుంచి వచ్చిన మరొక బిగ్ అనౌన్స్మెంట్, గోల్డ్ రిలేటెడ్ గా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్, నెక్స్ట్ 1 year పాటు గోల్డ్ పర్చేస్లు అయితే చేయొద్దు. మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయండి, ఏమైనా ఉన్నాయండి, గోల్డ్ పర్చేస్ కొంచెం తగ్గించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. మెయిన్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఆయన ఇటువంటి స్టేట్మెంట్ చేయడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్, మనం గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దట్ లాస్ట్ 2 years లోని మనకి ఎంత గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం, చాలా కన్జంప్షన్ పెరిగింది, గోల్డ్ బయింగ్ అన్నది భయంకరంగా పెరిగింది కదా. నువ్వు ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ ఇలాగే పెరిగిపోతూ వెళ్ళిపోయినట్లయితే మన ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి కదా. మనం గోల్డ్ కొనాలంటే అలా కొంటాం, డాలర్స్లో కొనుక్కుని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. దానివల్ల మన ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతాయి, మన రూపీ అనేది ఇంకా వీక్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 1 year వరకు గోల్డ్ కొనద్దు, గోల్డ్ కొనడం అన్నది తగ్గించండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మోడీ గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చిందో దాంతోనే ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ స్టాక్స్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, టైటాన్ కావచ్చు, సెన్కో గోల్డ్ కావచ్చు అండ్ రిమైనింగ్ జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టాక్స్లో కూడా మనకి దారుణమైన ప్రెషర్ కనపడింది. దీంతో పాటుగా ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్, మనకి వంట నూనె ఉంటుంది కదా, దాని యొక్క కన్జంప్షన్ కూడా తగ్గించాలని చెప్పి మోడీ గారు అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఓవరాల్గా మోడీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని మీరు కలిపి చూసినట్లయితే నెక్స్ట్ 1 year డెఫినెట్గా మన ఎకానమీ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మోడీ గారే క్లియర్ గా చెప్పినట్టుగా అర్థం అవుతుంది కదా. దాన్ని అయితే ఆబ్వియస్ గా మార్కెట్ నెగిటివ్ గానే తీసుకుంటుంది. అంటే ప్రైమ్ మినిస్టరే వచ్చి మన ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, కొంత ప్రజలు కూడా సహకరించాలని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆబ్వియస్లీ మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. దానివల్లనే ఈ రోజు సెషన్లోని మన మార్కెట్లోని ప్రెషర్ చూసాం. నిజంగా మోడీ గారు చెప్తున్నట్టుగా నెక్స్ట్ 1 year ఇలాగే కంటిన్యూ అవ్వచ్చా అంటే, ఒకవేళ వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఈ వార్ యాజ్ ఆఫ్ నో అయితే అప్పుడే ఎండ్ అయ్యేలా కనపడట్లేదు. హోప్ఫుల్ ఇది కనుక త్వరగా ఎండ్ అయింది అనుకోండి, వెంటనే మనకు ఉన్నటువంటి అంటే ఈ సిచ్యువేషన్ మారిపోయి క్రూడ్ అంతా సప్లై అయిపోద్దా అంటే వెంటనే వారికి ముందున్నటువంటి పరిస్థితులు అయితే రావు. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి డెఫినెట్గా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. దట్టు ఇప్పుడు మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఫైనాన్షియల్ ఇయర్ 27 వరకు కూడా $95 అబోలోనే ఉండొచ్చు. దీనివలన ఆబ్వియస్లీ మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. వెస్ట్ ఏషియా వార్ ఎంత త్వరగా ఎండ్ అయితే అంత మన ఎకానమీ అనే కాదు గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా మంచిది. ఒకవేళ ఇది కనుక మరి కొన్నాళ్ళు కొనసాగినట్లయితే డెఫినెట్లీ నెక్స్ట్ 1 year ప్రతి ఒక్కరిపైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. దాంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ప్రైసులు పెరగచ్చు. దీనివలన చాలా మనకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి అండ్ మన కంట్రీలో తిరిగి ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్ వచ్చింది. ఈ టైంలో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకంటే ఖర్చులు కొంచెం తగ్గించుకుని మనకి సరిపడినంత డబ్బులు ఎమర్జెన్సీ ఫండ్ అరేంజ్ చేసుకొని ఇటువంటివన్నీ కూడా చేసుకుని కొన్ని జాగ్రత్తలు అయితే మనం కూడా పాటించడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇది. మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం అనిపించినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగా వచ్చాయి.
నెంబర్స్ బాగా రావడమే కాదు, ఇప్పుడు స్టాక్ ఈ రోజు ఇంతలా పెరిగింది కదా నెంబర్స్ బాగా వచ్చిన తర్వాత. ఈ కంపెనీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అండ్ రిస్క్ ఏంటి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ మీరు చూసారనుకోండి, వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో కావచ్చు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కావచ్చు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ మార్జిన్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 10% దగ్గరగా ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే అవి ఈ క్వార్టర్ కి 15.4% పెరిగాయి. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేస్తే ప్రీవియస్ క్వార్టర్ లో ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 151 crores కి పెరిగింది. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లో మంచి జంపే కనిపిస్తుంది. నెంబర్స్ ఇంతలో ఇంప్రూవ్ అవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్స్, ఈ క్వార్టర్ లోని కార్బన్ ప్రైసెస్ లోని మంచి రికవరీ కనపడిందని, అండ్ అలాగే రా మెటీరియల్ ప్రైస్లు కూడా కంట్రోల్లో ఉండడంతో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంత మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్ గా స్టాక్ లో మనకు పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది కదా, అదే ఈ రోజు అయితే చూసాం. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ పరంగా మీరు చూసినట్లయితే ఎస్, స్టాక్ అయితే బాగానే కరెక్ట్ అవడంతో ప్రెసెంట్ కంపెనీ అయితే ఓకే బెటర్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇటువంటి కంపెనీస్ ని పిక్ చేసేటప్పుడు వీటి రిలేటెడ్ గా ఉండేటువంటి రిస్క్ ను కూడా మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. వీళ్ళ బిజినెస్ మీరు అర్థం చేసుకున్నట్లయితే, మీరు హిస్టారికల్లీ ప్రైస్ ట్రెండ్ చూడండి స్టాక్ లోని, మీకు స్టాక్ పెరిగినప్పుడు ఎలాగైతే పెరుగుతుందో పడినప్పుడు అలాగే పడుతుంది. ఎందుకంటే మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి బిజినెస్. వీళ్ళ కార్బన్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతున్నప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి అనుకోండి, ఆ టైంలో వీళ్ళ నెంబర్స్ చాలా బాగా వస్తాయి. కానీ వన్స్ వీటిలో రివర్స్ ట్రెండ్ కనుక స్టార్ట్ అయినట్లయితే వీళ్ళ నెంబర్స్ భయంకరంగా పడతాయి. కాబట్టి ఆ టైంలో స్టాక్ లో మనకి మ్యాసివ్ హ్యామరింగ్ అన్నది కనపడుతుంది. సో అందుకని ఇటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ సైకిల్ ని ఎవరైతే కరెక్ట్ గా ప్లే చేయగలరో, అంటే ఆ ప్రైస్ ని కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంటూ ప్రైస్ లో రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అవ్వకముందే ఎగ్జిట్ ఎవరైతే తీసుకోగలరో అటువంటి వాళ్ళైతే ఇటువంటి స్టాక్స్ ని పిక్ చేయొచ్చు. కానీ అలా కాకుండా మనం అవన్నీ ట్రాక్ చేయలేము అనుకోండి, వన్స్ ఇది ప్రైస్ లో రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత నెంబర్స్ వీక్ గా వచ్చి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుంటది. కాబట్టి ఆ టైంలోని మనం లాస్ లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఆ స్టాక్ లో ఆ టైంలో ఉన్నా కూడా మళ్ళీ రికవరీకి టైం పడుతుంది. కాబట్టి మనం ఇటువంటి స్టాక్స్ లో స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ ఈజ్ అ బ్యాడ్ కంపెనీ అంటే అలా ఏం లేదు, కంపెనీ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. ఓన్లీ థింగ్ ఈ బిజినెస్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి బిజినెస్ కాబట్టి ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయడం అన్నది తెలియాలి. నెక్స్ట్, గవర్నమెంట్ త్వరలోనే పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే బాగా పెరిగాయి కదా. అండ్ నిన్న నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ కూడా చూసినట్లయితే ఎనర్జీ క్రైసిస్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. దీంతోనే త్వరలోనే గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అయితే పెంచొచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. కానీ చూడాలి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ చేస్తేమో. నెక్స్ట్, యాంఫీ ఏప్రిల్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటాను అయితే రిలీజ్ చేసింది. ఈ ఏప్రిల్ మంత్ లోని ఓవరాల్ గా మ్యూచువల్ ఫండ్స్ లోకి 3.22 lakh crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. దీనిలో కూడా ఈ ఏప్రిల్ లో మెయిన్లీ డెట్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ ఎక్కువగా రావడం జరిగింది. ఇది కామన్ గా జరిగేటువంటి ఎక్సర్సైజ్. ఎప్పుడు కూడా మార్చ్ మంత్ లోని డెట్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తుంటాయి అండ్ ఏప్రిల్ లోని ఇన్ఫ్లోస్ అయితే వస్తుంటాయి. అండ్ కమింగ్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మార్చ్ తో కంపేర్ చేస్తే ఈ ఏప్రిల్ మంత్ లోని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ 5% తగ్గాయి. ఓవరాల్ గా ఏప్రిల్ మంత్ లోని 38,440 crores వర్త్ ఇన్ఫ్లోస్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్, ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చాలా రూట్స్ లోని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ని తీసుకురావడానికి చూస్తున్నది కదా. వన్స్ ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కనుక వచ్చినట్లయితే ఆ రూట్స్ లోని ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య భయంకరంగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే హై స్పీడ్ ట్రైన్స్ ఆల్మోస్ట్ ఫ్లైట్స్ కి రేంజ్ లోనే ఆ డిస్టెన్స్ ని కవర్ చేస్తాయి. కాబట్టి చాలా మంది ఈ హై స్పీడ్ ట్రైన్స్ నే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎయిర్లైన్ ట్రావెలర్స్ అయితే ఆ రూట్స్ లో తగ్గచ్చు అని చెప్పి ఈయన సిఐ సమిట్ లోని ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ రూట్ లోని ఎయిర్లైన్స్ కి వెళ్లేటువంటి ట్రావెలర్స్ తగ్గినట్లయితే డెఫినెట్ గా అది ఎయిర్లైన్ కంపెనీస్ లైక్ ఇండిగో కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఐఎక్స్ వాళ్ళు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ఏదైతే తీసుకొస్తున్నారో దానివల్ల ఐఎక్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఐఎక్స్ అయితే ఫైట్ చేస్తూనే వస్తున్నది. ప్రీవియస్ గా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దగ్గర దీని రిలేటెడ్ గా వీళ్ళు అపీల్ చేసుకున్నారు. కాకపోతే ఆ టైంలోని ఐఎక్స్ వాళ్ళ అపీల్ ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ వాళ్ళైతే కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ క్రెక్ ఆర్డర్ కి అగైనిస్ట్ గా ఐఎక్స్ వాళ్ళు సుప్రీం కోర్ట్ అయితే అప్రోచ్ అవడం జరిగింది. దీంతో సుప్రీం కోర్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి దీని రిలేటెడ్ గా నోటీస్ ని ఇష్యూ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. నోటీస్ ని ఇష్యూ చేసినంత మాత్రాన మార్కెట్ కప్లింగ్ ఇష్యూ క్యాన్సిల్ అయిపోద్దని కాదు. ఫైనల్లీ సుప్రీం కోర్టులోని హీరింగ్స్ జరగాలి. హీరింగ్ జరిగిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది.
నెక్స్ట్ జ్యోతి ల్యాబ్స్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. దాంతో ఈరోజు సెషన్ లో స్టాక్ లో అంతలా ప్రెషర్ చూసాం. ఈ జ్యోతి ల్యాబ్స్ వాళ్ళకి హెన్కెల్ వాళ్ళకి 2026 మే 31 వరకు కూడా ఒక కాంట్రాక్ట్ ఉన్నది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ప్రిల్ అండ్ ఫా ఈ రెండు ప్రొడక్ట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి మన ఇండియాలోని డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ సేల్ అయితే చేసుకోవచ్చు. ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అది 2026 మార్చ్ 31 కి అయితే ఎండ్ అయింది. ఇది ఎండ్ అవడంతో దీన్ని రెన్యువల్ చేసుకోవడానికి వీళ్ళు హెన్కెల్ వాళ్ళతో చాలా డిస్కషన్స్ జరిపామని, బట్ హెన్కెల్ మాత్రం ఈ ప్రిల్ లైసెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు, అంటే రెన్యువల్ చేయట్లేదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ప్రిల్ రిలేటెడ్ గా ఈ లైసెన్స్ వీళ్ళకి రాలేనట్లయితే ప్రిల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ వీళ్ళు ఆపేయాలి కదా. వీళ్ళకి వచ్చేటువంటి ఓవరాల్ రెవెన్యూస్ లోని డిష్ వాషింగ్ దగ్గర నుంచి వీళ్ళకి 30% ఆఫ్ ది సేల్స్ అయితే వస్తుంటాయి. ఆ డిష్ వాషింగ్ 30% సేల్స్ లో కూడా ప్రిల్ యొక్క కంట్రిబ్యూషన్ 12 to 15% వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రిల్ ప్రొడక్ట్ సేల్ ఒక్కసారి ఆగిపోయినట్లయితే వీళ్ళ నెంబర్స్ పైన సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈరోజు సెషన్ లో జ్యోతి ల్యాబ్ స్టాక్ లోని మనకు అంత ప్రెషర్ కనపడింది. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కంపెనీ అయితే ఆప్షన్స్ ఇవాల్యుయేట్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ కి డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ స్టాక్ ఇంతలా పెరిగిన తర్వాత కూడా వీళ్ళ ప్రమోటర్స్ దగ్గర నుంచి రీసెంట్ గా బయింగ్ యాక్టివిటీ అన్నది కనపడుతుంది. వీళ్ళు ఓపెన్ మార్కెట్ లోని ఈ మే 7th అండ్ అలాగే మే 8th రోజున స్టాక్స్ ని పర్చేస్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ ప్రమోటర్స్ ఈ ఓపెన్ మార్కెట్ లో కొత్తగా 17 crores వర్త్ షేర్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. ప్రెసెంట్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ ఉండు అండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రైస్లు కూడా సిగ్నిఫికెంట్ గా పెరుగుతుండడంతో కంపెనీ రిలేటెడ్ గా అది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఏదైనా కంపెనీకి బెనిఫిట్ అవుతుందంటే అది ముందుగా ప్రమోటర్స్ కే తెలుస్తుంది. కాబట్టి ప్రమోటర్స్ దగ్గర నుంచి జనరల్లీ బయింగ్ యాక్టివిటీ అన్నది కనపడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో వీళ్ళ ప్రమోటర్స్ కూడా ఓపెన్ మార్కెట్ నుంచి కొంటుండడంతోనే రీసెంట్ గా మళ్ళీ స్టాక్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు యుఎస్ క్లయింట్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 60 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడ్డెడ్ గోల్డ్ జ్యువెలరీని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ గోపాల్ స్నాక్స్ వాళ్ళ రాజ్కోట్ మెయిన్ ప్లాంట్ లోని 2024 డిసెంబర్ లోని ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నవి నిలిచిపోయాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలవెంట్ గవర్నమెంట్ అథారిటీస్ అప్రూవల్ కూడా తీసుకోవడంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో టోటల్ గా 1,05,233 MTPA ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇది గోపాల్ స్నాక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ నార్థన్ ఆర్క్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 251% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు కీ హైలైట్స్, వీళ్ళ లెండింగ్ ఏఎం లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బ్రాంచెస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి వచ్చేటువంటి క్రెడిట్ కాస్ట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో తగ్గింది, సీక్వెన్షియల్ బేసిస్ లో తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ స్టేజ్ 2 అసెట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నార్థన్ ఆర్క్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ అండర్లైనింగ్ వాల్యూమ్ గ్రోత్ లో 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇండియన్ టీ వాల్యూమ్స్ లో కూడా 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సాల్ట్ రెవెన్యూస్ లోని 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లో కూడా కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 11% ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కన్సాలిడేటెడ్ ఎబిటా లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ లో 100 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆర్థమిస్ మెడికేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ 16.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా 116 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ హైలైట్స్, వీళ్ళ ఐపీ వాల్యూమ్స్ లో ఇయర్ 9.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని ఇయర్ 7.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళకి ఓవర్సీస్ పేషెంట్స్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్ కూడా ఇయర్ 13.5% పెరిగాయి. అండ్ ఓవర్సీస్ పేషెంట్స్ వీళ్ళ నెట్ ఆపరేటింగ్ రెవెన్యూలో 30.8% కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఆర్థమిస్ మెడికేర్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ గ్రిండ్వెల్ నార్టన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 92 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 95 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 119 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ హైలైట్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ అబ్రెసివ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, సిరామిక్స్ అండ్ ప్లాస్టిక్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డిజిటల్ సర్వీస్ రెవెన్యూస్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో గ్రీన్వెల్ నార్టన్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ M6 వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ 205% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 34% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ లో చూసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. కమింగ్ టు ప్యాట్, ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 291% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో M6 వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో 30.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రీటైల్ హెల్త్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో 39.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ రీటైల్ హెల్త్ మార్కెట్ షేర్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ రెన్యువల్ రేట్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ క్వార్టర్ లో. కమింగ్ టు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ కంబైన్డ్ రేషియోని మనం చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కంబైన్డ్ రేషియో 100% కన్నా ఎంత బిలో ఉంటే అంత మంచిది. ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 లోని వీళ్ళ కంబైన్ రేషియో 102% గా ఉంటే అది ఈ Q4 కి 97.4% కి తగ్గింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఎంజైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి అడ్వాన్స్ ఎంజైమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇయర్ 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ 69% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు జియోగ్రఫీ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఇండియన్ బిజినెస్ లోని ఇయర్ 51% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఏషియన్ బిజినెస్ లో కూడా 38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బిజినెస్ లో కూడా 44% గ్రోత్ కనిపిస్తుంది. బట్ అమెరికా బిజినెస్ లోను అండ్ యూరోప్ బిజినెస్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అడ్వాన్స్ ఎంజైమ్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యూపీఎల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కంట్రిబ్యూషన్ మార్జిన్స్ లో కూడా 50 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 490 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1294 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో యూపీఎల్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.